నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి ముందుగా హెడ్లైన్స్ వైసీపీ హయాంలో చీకటి రోజులు చూశామన్న లోకేష్ అనంతపురంలో పరిశ్రమల ఏర్పాటు చేస్తామని ప్రకటన పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విడుదల రజని తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరిక సీఎం రేవంత్ కు శుభాకాంక్షలు వెల్లువ రాష్ట్ర జాతీయ నాయకులు విషెస్ బీహార్కు అవినీతి తుపాకుల ప్రభుత్వం అక్కర్లేదు మహాగఠబంధన్పై ప్రధాని మోదీ ఫైర్ నాలుగు వందే భారత్ రైలు ప్రారంభించిన మోదీ దేశంలో 160కి చేరిన రైళ్ల సేవలు డీటెయిల్స్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆలయాలు కూల్చివేత వివాదంపై రగడ నెలకొంది. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని కారణంతో అధికారులు 50 దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేయడం ఇప్పుడు తీవ్ర రాజకీయ రగడకు దారితీస్తోంది. దీంతో హిందూ అని బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనలు తెలిపి రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఆలయాల కూల్చివేతలపై కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత గోదావరి కని వస్తారంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ శ్రీహర్ష, మున్సిపల్ కమిషనర్ అరుణ్ శ్రీలకు స్వయంగా ఫోన్ చేసి ఆలయాల కూల్చివేతపై ఆరా తీశారు. కూల్చేసిన ఆలయాలకు 48 గంటల్లో నిర్మించకపోతే గోదావరి కనికి వచ్చి సంగతి తేలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్ చెప్పండి. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో దారి మైసమ్మ ఆలయాల కూల్చివేత కలకలం రేస్తోంది. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనే పేరుతో అధికారులు 46 ఆలయాలను కూల్చివేయగా స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే ఘటనపై రాజకీయం అయితే వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగారు. బండి సంజయ్ స్వయంగా దీనిపై చాలా సీరియస్ అయ్యారనే కూడా మనకు బయటకు వచ్చింది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, మున్సిపల్ కమిషనర్ అరుణ శ్రీలకు కూడా స్వయంగా ఫోన్ చేసి మరి ఎవరి ఆదేశాలతో ఈ ఆలయాలు కూల్చివేశారో వెంటనే వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు 48 గంటల్లో కూల్చిన ఈ మైసమ్మ ఆలయాలను తిరిగి కట్టించకపోతే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులన్నీ కూడా కూల్చివేస్తామని కూడా తీవ్ర హెచ్చరిక జారీ చేసినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత గోదావరి కని వస్తానని బండి సంజయ్ ప్రకటించారు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి అధికారులలో కూడా ఆందోళన కూడా నెలకొందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గోదావరి కని రామగుండం ప్రాంతాల్లో రాజకీయంగా ఒక చిచ్చు రేగింది. స్థానిక హిందూ సంస్థలు, బీజేపీ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన కూడా ప్రదర్శన చేస్తున్నారు. ఆలయాల కూల్చివేతపై అధికారులు మతభేదం చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఆలయాల కూల్చివేతపై రాజకీయ రగడ ఇంకా కొనసాగుతోంది. ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో అనైతే వేచి చూడాల్సి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.
బీహార్ ఎన్నికల నేపథ్యంలో మహాగఠబంధన్పై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ ఆర్జేడీ పాలనలో కేంద్ర రూపాయి ఇస్తే ప్రజలకు 15 పైసలే అందేనని అన్నారు. దోపిడీకి కారణమెవరో అందరికీ తెలుసని చెప్పారు. జంగిల్ రాజా 15 ఏళ్ల పాలనలో బీహార్లో ఓ పెద్ద ఆసుపత్రి కానీ వైద్య కళాశాల కానీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వచ్చాకే బీహార్ ప్రజలకు కోల్పోయిన నమ్మకం తిరిగి వచ్చిందని తెలిపారు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. మన సంస్కృతి సంప్రదాయాలను నిందించిన వారిని ఎన్నికల్లో శిక్షించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. బీహార్కు అవినీతి తుపాకుల ప్రభుత్వం అక్కర్లేదంటూ మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. वाले बिहार के बच्चों के लिए क्या करना चाहते हैं, ये इनके नेताओं के चुनाव प्रचार में साफ साफ दिखता है. आप जरा ये जंगल राज वालों के गाने और उनके नारे जरा सुन लीजिए. आप कांप जाएंगे. क्या बोलते हैं, क्या सोचते हैं. आरजेडी के मंचों पर मासूम बच्चों से कहलवाया जा रहा है. क्या कहलवाया जा रहा है? वो बच्चे कह रहे हैं उन्हें रंगदार बनना है, रंगदार बनना है. आप मुझे बताइए, बिहार का बच्चा ఉత్తరప్రదేశ్లోని సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా 4 వందే భారత్ రైళ్లను ఆయన ప్రారంభించారు. బనారస్, ఖజురాహో, లఖన్పూ, సహరన్పూర్, ఫిరోజ్పురి, ఢిల్లీ, ఎర్నాకులం, బెంగళూరు మార్గాల్లో వందే భారత్ రైళ్లను బనారస్ రైల్వే స్టేషన్ వేదికగా మోదీ ప్రారంభించారు. వందే భారత్, నమో భారత్ అనే విదేశ రైల్వేకి కొత్త తరమని ప్రధాని మోదీ అన్నారు. ఈ 4గింటితో కలిపి దేశంలో 160కి పైగా వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. మెరుగైన కనెక్టివిటీతో నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. గత 11 ఏళ్లలో ఉత్తరప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ మంచిగా వృద్ధి చెందిందని తెలిపారు. యాత్రికుల రాకతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వేల కోట్లు వచ్చాయని చెప్పారు. తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గోడౌన్ను ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏబీసీ నాన్ గ్రేడ్ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్రచందనం దుంగకు ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవ్వకూడదని అటవీ శాఖ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇప్పుడు చీట్ చేయలేని పరిస్థితులు వచ్చేవాళ్ళు అంటే అది మీరు బాగా ఉండొచ్చు. ఈ ఫైనల్ ప్రతి లాగా మీరు చూడరు కదా, ప్రాబ్లం ఏదో ఇంకొకటి పట్టించుకోండి. అది పెట్టండి. మీరు ఇది ఇక్కడ చిత్తూరులో మన ఈ ప్లాంటేషన్ ఉన్నారు. ఆ రోజు మనం నేను గారు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఒక జరిగింది, గుర్తులో ఎగ్జిబిషన్ ఒకటి, వ్యవసాయ ఉత్పత్తులన్నీ జరిగింది. దాంట్లో వాళ్ళు ట్యాగ్ జియో ట్యాగ్ పెట్టి సార్ చెప్పినట్టుగా సోర్స్ ఎక్కడి నుంచి వస్తే మీరు ట్రై చేయాలి. బేసిక్ గా ట్రస్ట్ క్వశ్చన్ లేదు, మేజర్ వైవర్లు ట్రస్ట్ క్వశ్చన్ లేదు. హౌ డూ డెవలప్ ట్రస్ట్ క్వశ్చన్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. వీటి మన సైన్ తప్పలేదు. బట్ ఉన్న ప్రాసెస్ లో మీరు ఒక్క లాగ్ తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని ఆయన సందర్శించి అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అటవీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన నేరుగా అడవిలోకి వెళ్లి పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అటవీ మార్గంలో 4 కిలోమీటర్లు పైగా ప్రయాణించారు. అనంతరం వాహనం దిగి దాదాపు 2 కిలోమీటర్ల మీల కాలినడకన అడవి లోపలికి వెళ్లారు. దారి పొడవునా ప్రతి చెట్టును, మొక్కను ఆసక్తిగా గమనిస్తూ అటవీ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎర్రచందనం, అంకుడి, తెల్లమద్ది, వెదురుతో పాటు కేవలం శేషాచల అడవుల్లో మాత్రమే కనిపించే అరుదైన వృక్షజాతుల గురించి ఆరా తీశారు.
అనంతరం నేపిరియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ ఎక్కి మొత్తం అటవీ ప్రాంతాన్ని వీక్షించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఉద్భవించే ప్రాంతం వంటి భౌగోళిక అంశాలపై అధికారులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పర్యటనలో భాగంగా గుంటిమడుగు వాగు వద్ద కాసేపు కూర్చుని అక్కడ ప్రశాంత వాతావరణాన్ని, పరిసరాలను తిలకించారు. వాగుకు ఇరువైపులా ఉన్న చెట్ల రకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్ పై మంత్రి దృష్టి సారించారు. స్మగ్లింగ్ ను అరికట్టడానికి చేపడుతున్న చర్యలు, టాస్క్ ఫోర్స్ పనితీరు, అటవీ సిబ్బంది నిర్వహిస్తున్న కూంబింగ్ ని అడిగి తెలుసుకున్నారు. భైరవాని తిప్ప ప్రారంభించింది టీడీపీయేనని, పూర్తి చేసింది టీడీపీయేనని అన్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. భక్త కనకదాస్ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్త కనకదాస్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్త కనకదాస్ సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆర్టీడీకి త్వరలోనే FCRA రెన్యువల్ చేయిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ఆర్డిటి సంస్థకు మరింత ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాకు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుందని చెప్పారు. తమ తాత, మామయ్యలను గెలిపించి అసెంబ్లీకి పంపారని గుర్తు చేశారు. కురుబలకు రాజకీయంగా, ఆర్థికంగా స్వాతంత్ర్యం తెచ్చింది టీడీపీనని చెప్పారు. 2019 నుంచి 24 వరకు చీకటి రోజులు చూశామని విమర్శించారు. అనేక మంది బీసీలపై దాడులు, హత్యలు చేశారని లోకేష్ మండిపడ్డారు. ప్రాజెక్ట్ పూర్తి చేస్తే బాగుంటుందని కోరారు. భైరవతిప్ప ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ, పూర్తి చేసేది కూడా ఒక తెలుగుదేశం పార్టీనే. కరువు ప్రాంతం లాంటి అనంతపూర్ జిల్లాలోనే కార్లు పండించే విధంగా అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. మన జిల్లాలో నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం. తప్పనిసరిగా ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. హార్టికల్చర్ పెద్ద ఎత్తున పూర్తి చేస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆదాయంలో మన జిల్లా ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. అందరం కష్టపడితే రాబోయే 3.5 సంవత్సరాల్లో 3వ స్థానాన్ని కూడా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు హామీ. పల్నాడు పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి విడుదల రజని. తన అనుచరులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కొందరు టీడీపీ నాయకులు గాలి పోగేసి తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహించారు. కొంతమంది పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హనుమంతరావుకు డీఎస్పీ కాకి చొక్కా కాకుండా పచ్చ చొక్కా వేసుకుని వ్యక్తుల్లా వ్యవహరిస్తున్నట్లు విడుదల రజని ఫైర్ అయ్యారు. మీరు ఏ విచారణ అయినా చేసుకోండి, వీళ్ళకి మాకు కానీ, మా సిబ్బందికి కానీ, మా ఫాలోవర్స్ కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇంకా ఇక్కడ ఒక ఆయన బాగా అత్యుత్సాహం చూపిస్తున్నాడు, ఒక ఆఫీసరు. ఆయన ఏదో హనుమంతరావు అంటున్నారు, ఆ డిఎస్పీ పేరు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆ పోలీస్ చొక్కా కాకుండా ఆ పచ్చ కద్దరు చొక్కా వేసుకొని పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న దారుణంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు. ఆ ప్రెస్ రిలీజ్ ఎంత ఎక్స్ట్రీమ్ గా, ఎంత దారుణంగా ఇచ్చాడంటే, కనీసము ఒక కంప్లైంట్ వస్తే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకునేది లేదా? ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా, వాస్తవాలకు వెళ్లకుండా, సంబంధం లేనటువంటి వ్యక్తులు ఒక గాలి పోగేసుకుని కట్టుకదల్లి కంప్లైంట్ ఇస్తే మా మీద కేసులు కడతారా? ఏమనుకుంటున్నారు? అంటే ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా? మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరించి, మాకు సంబంధం లేకపోయినా మాకు సంబంధం ఉందని చెప్పి మీరు ఏదైతే కంప్లైంట్ కట్టి ఫేక్ కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, నేను చెప్తా ఉన్నా, కయ్యానికి కాలు దూకుందామని ఏదో కేసులు పెడితే మీ పొలిటీషియన్స్ ఎవడో ఇంప్రెస్ అవుతాడని చెప్పి కాలు దూకొని వచ్చి ఇక్కడ దాకా వచ్చి పిచ్చి పిచ్చి గాలి పోగేసుకొని కంప్లైంట్లు ఇస్తున్న వాళ్ళకి, అలాగే బాసుల మెప్పుల కోసమో, ప్రమోషన్ల కోసమో, పోస్టుల కోసమో మరి ఎగబడి పనిచేస్తున్న
మంగళగిరిలోని మారిటైమ్ బోర్డు కార్యాలయంలో 20వ ఏపీ మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల పురోగతిని మారిటైమ్ బోర్డు అధికారులు మంత్రికి వివరించారు. మోంతా సైక్లోన్ సమయంలో ఉప్పాడలో నష్టపోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు 26 బోట్లకు అందించిన 72 లక్షల నష్టపరిహారంకు మారిటైమ్ బోర్డు ఆమోదం తెలిపింది. సైక్లోన్ సమయంలో తీర ప్రాంతంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత దృష్టిలో పెట్టుకుని అప్రమత్తం చేయడంతో పాటు పోలీసు రక్షణ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. కార్తీక మాసం వంటి ప్రత్యేక సందర్భాల్లో బీచ్ సందర్శనకు భారీగా వచ్చే పర్యాటకుల భద్రత దృష్టిలో పెట్టుకుని టూరిజం శాఖతో సమన్వయం చేసుకుని సేఫ్ గార్డ్ బాయ్స్ నియమించాలని మంత్రి సూచించారు. తుఫాన్ నేపథ్యంలో నష్టపోయిన ఆక్వా రైతులను ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు ప్రత్యక్షంగా ఆయా ప్రాంతాలను సందర్శించాలని ఆదేశించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక క్లోజ్ టు ఒక 8,000 to 10,000 crores వర్త్ ఎర్రచందనం ఇక్కడ స్మగ్లింగ్ చేయబడింది. సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేశాను, ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే, మేము కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత అలసత్వంతో ఉన్నాం అని చెప్పడానికి 140 కోట్ల ఎర్రచందనం దొంగలు కర్ణాటక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని వాళ్ళు అమ్మేశారు. అది నేను కుంకి ఏనుగుల కోసం వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్షన్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నాను, మీకు థ్యాంక్స్ చెప్పాలి, మాకు మీ వల్ల మాకు 140 కోట్లు మా అటవీ శాఖకి వచ్చినాయి అని. ఏంటి వచ్చినాయి అంటే, మీరు కొట్టేసిన ఎర్రచందనం, మీ స్మగ్లర్లు కొట్టేసిన ఎర్రచందనం దొంగలు మేము ఇక్కడ పట్టుకుని దాన్ని వేలం పాటలు అమ్మేసి మాకు 140 కోట్లు వచ్చిందని. అంటే దీనికి అప్పుడున్న మంత్రులు కానీ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేదు. ఈరోజు నేను దాన్ని పొలిటికలైజ్ చేయడానికి కూడా పెద్ద ఎక్కువ మాట్లాడే దాని గురించి, ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేదు, కానీ ఏం కరెక్షన్స్ చేయాలి భవిష్యత్తులో అనే దాని మీద ఉంది. దీంట్లో కూర్చోబెట్టి ఎస్పీ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది, రెడ్ శాండర్స్ని ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్. దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతోటి కానీ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులందరితో కూర్చోబెట్టి 5 జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము. ఇప్పుడు దాకా ఒక రివ్యూ మీటింగ్ చేశాం. అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే, ఎంత స్మగ్లింగ్ జరిగింది, ముందు ఎంతసేపు ఎర్రచందనం జరిగింది, ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది అని, ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది, ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి. 2,60,000 దొంగలు అంటే 1,30,000 పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మన కొట్టేస్తే వచ్చినాయి. దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తుంటారు, కానీ ఇంకో 2 లక్షలు అదనంగా కొట్టింటారు, కానీ తక్కువ క్లోజ్ టు అనదర్ ఒక 1.5 to 2 lakh చెట్లు కొట్టేస్తుంటారు. ఇది మనకి అందరినీ లెక్కేది. ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు, అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మొలకలు కొంచెం పెద్దగా అయినాయి. కానీ సో ఎర్రచందనం, ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే, ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది. అందుకే దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధా పోనివ్వటం ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన శాస్త్రాలు చెప్తా ఉంటాయి. సో ఎర్రచందనం అనేది అంత ప్రాశస్త్యం ఉందండి. దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టు అని కాదు, ఇట్స్ ఒక దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఇట్ క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇటు అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే, ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే మేము ప్రత్యేకించి మేము పట్టుకుని లా అండ్ ఆర్డర్ ఒకటి, రెడ్ శాండర్స్ మటుకు వీ హ్యావ్ టు పెట్టి ఫర్మ్ హోల్డ్ తీసుకోవాలి, ఫర్మ్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. తీసుకున్న తర్వాత మన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్లో కూడా ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే మన కర్ణాటకకి వెళ్ళానో, కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కానీ నేను అడిగింది ఏంటంటే, వీళ్ళ స్టేట్ టు స్టేట్ ఒక కోఆపరేషన్ కావాలి, మాకు ఒక అండర్స్టాండింగ్ లేదు, లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు, లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు.
ఎందుకంటే నేపాల్లో మన ఆంధ్రాకి చెందిన ఎర్రచందనం అక్కడ దొరికితే, ఎర్రచందనం మేజర్లీ ఆంధ్ర, ముఖ్యంగా మన శేషాచలం అడవులు. ఇక్కడ దొరికింది నేపాల్లో పట్టుబడితే, అది కూడా కొన్ని 100 కోట్లు పట్టుబడితే, నేను ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావడం. అంటే అది ఏముందంటే కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది. అంటే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తి అయినది ఏదైనా సరే అక్కడ దొరికితే అది మేము తిరిగి తీసుకురావచ్చు అనేది అది ఒక ఇంటర్పోల్లో లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది. అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని, అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ ఖండ్రే గారిని మాట్లాడి వారితో మాట్లాడి వీ హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్టమ్, మన కర్ణాటకకి తమిళ మన ఆంధ్రకి. అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పారంటే ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే, తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగినాయి, 2-3 మీటింగ్స్ జరిగినాయి. 5 మీటింగ్స్ తర్వాత నౌ అగ్రిమెంట్ అంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎర్రచందనం దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తుంది. అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో దాని ద్వారా ఎస్పీ గారు తన టాస్క్ ఫోర్స్ నిపించి ఎంతమందిని సార్ మనం కెన్ యూ గివ్ ద డీటెయిల్స్? లేదు అంటే మిగతా రాష్ట్రాల్లో ఎంత పట్టుకున్నాం కదా, ఒక కిన్ని కేసులు క్లోజ్ టు రీసెంట్గా సార్ గుజరాత్ రాష్ట్రము, తర్వాత ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఈచ్ రాష్ట్రం నుంచి 4 to 5 tons ఆఫ్ ఎర్రచందనాన్ని మనం సీజ్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది సార్. దాదాపు ఒక 30-40 crores ఉంటుంది కదా, 25 to 30 crores ఉంటుంది. అట్ ద సేమ్ టైం 149 persons అదర్ స్టేట్ అఫెండర్స్ అందరినీ కూడా ఎన్బిడబ్ల్యూసీకి ఎగ్జిక్యూట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది సార్. తర్వాత ఈ మధ్యకాలంలో మనం టాస్క్ ఫోర్స్ 83% కన్విక్షన్ని మనం రీచ్ అవ్వడం జరిగింది సార్. అలాగే ప్రత్యేకించి ఉమ్మడి కడప జిల్లా ముఖ్యంగా 2-3 జోన్స్లో చాలా విపరీతంగా జరుగుతుంది. అంటే అది చాలా అసలు విలువైన వుడ్, అది అసలు ఆ సిస్టమ్ అంతా ఆ అడవికి చాలా అవసరం. అది ఒకటి నేను గవర్నమెంట్ మన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చెప్పింది ఏంటంటే, మొన్న రివ్యూ మీటింగ్లో కూడా ప్రత్యేకించి పేషి నుంచి నేను మాట్లాడుతుంది, ఎర్రచందనం ఏదైనా సరే మిగతా అవసరాలకు కావాలంటే తోటల్లో పెంచుకోవచ్చు, ఫార్మ్స్లో పెంచుకోవచ్చు, మేబీ అది వాళ్ళు వాడుకోవచ్చే. కానీ ఇది మటుకు ఈ అడవులకే పరిమితం అయిన వాళ్ళు, ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ని, ఈ బయోడైవర్సిటీని కాపాడేది మొక్క. సో అందుకని దీని మీద ప్రత్యేకించి మేము శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం. ఈ ప్రత్యేకించి ఈ మీడియా మీకు ఈ మీడియా సమావేశం నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, టు ఆల్ ద రెడ్ శాండర్ స్మగ్లర్స్ 4 కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేశారు. ఇట్స్ వాళ్ళని ఎలా పట్టుకోవాలి, ఏం తీసుకురావాలంటే దాని మీద చెప్పేవి కాదు కాబట్టి అవి టాస్క్ ఫోర్స్ కానీ స్టేట్ పోలీస్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని తీసుకెళ్తారు ముందుకి. కానీ రెడ్ శాండర్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు. ఇది సెంటిమెంటల్గా దయచేసి దీన్ని శేషాచలం అడవుల్లోని ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగండి. దట్స్ మై ఫస్ట్ అప్పీల్. 2, ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి. స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం, తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ. ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఇరుకోవద్దు, అది చాలా ఫర్మ్గా చెప్తా ఉన్నాం. ఎడ్యుకేట్ చేస్తాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నాం, ఇవన్నీ. అలాగే నేను అడుగుతున్నా, ఇట్స్ ఆల్సో క్రియేట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. అది ఎలా చేస్తున్నారంటే, వీళ్ళు నరికి దొంగలు తీసుకెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు, లేదంటే అసలు ఇంజిన్లో కూడా చాసిస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు, అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది, చాలా మెథాడికల్గా జరుగుతుంది. సో వీళ్ళకి మేము ఏం చేసుకున్నామంటే, 1 సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ, ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్ళే కూర్చోబెట్టి కష్టమైపోతుంది, లొంగిపోతున్నప్పుడు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆయనకు విషెస్ తెలిపారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి సీతక్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మెగాస్టార్ చిరంజీవి తదితరులు సీఎం రేవంత్కు విషెస్ తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆయనకి శుభాకాంక్షలు చెప్పారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి కులగణన నిర్వహించారని చెప్పారు. మొట్టమొదటిసారిగా పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా మంచిర్యాల శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో మంచిర్యాలలో వాళ్ళ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా పెద్దలు ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అక్కడ వ్యతిరేకతను ప్రజల్లో ఎండగట్టడం జరిగింది. దాని ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రేమ్సాగర్ రావు గారు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. పెద్దలు గౌరవం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు వారి నివాసంలో మరి ఘనంగా ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే మరి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా నియామకం అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చే దిశగా మరి అన్ని ప్రణాళికలు రూపొందించి ఎంతో కష్టపడి మరి ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడానికి మరి కష్టపడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన్ను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాన్ని వారి నేతృత్వంలో మనమందరం సాధించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్య సాధనలో ఆ దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని, వారు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ప్రజా జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన్ను ప్రత్యేకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి సీతక్క. సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా కలిశారు. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో బాలకృష్ణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కాసేపు ముచ్చటించారు. ఇద్దరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇవాళ సీఎం పుట్టినరోజు కూడా కావడంతో బాలయ్య పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ టీచర్ రిటైర్మెంట్ అయితే విద్యార్థులు తోటి స్టాఫ్ ఘనంగా సన్మానించి వీడ్కోలు పలకటం చూస్తాం. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల మండలం పంతంగి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అటెండర్గా పనిచేసిన పాలమాకుల లచ్చయ్యకు అరుదైన గౌరవం దక్కింది. పాలమాకుల లచ్చయ్య పతంగం ఉన్నత పాఠశాలలో 12 ఏళ్లు అటెండర్గా పనిచేసి స్టాఫ్ దగ్గర విద్యార్థులకు చేసిన సేవలకు వారు అతని వీడ్కోలును పూలు వెదజల్లుతూ బ్యాండ్ చప్పుళ్లతో వీడ్కోలు పలికారు. చివరిసారిగా లచ్చయ్య స్కూల్ బెల్లు కొడుతుండగా విద్యార్థులందరూ చప్పట్లతో వీడ్కోలు పలికారు. మళ్ళీ మా దగ్గరికి అప్పుడప్పుడు రావాలి తాత అంటూ విద్యార్థులు లచ్చయ్యతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. స్టాఫ్ సైతం లచ్చయ్య చేసిన సేవలను కొనియాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో స్వాతి అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. ఆమెను కత్తితో అతి దారుణంగా చంపినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దుండిగల్ పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో అంబులెన్స్ యాజమాన్యాలు ఆగడాలు ఎక్కువవుతున్నాయని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు ఆర్థోపెడిక్ డాక్టర్ ఎగ్గెన్ శ్రీనివాస్ ఆరోపించారు. గత 4 నెలల కిందట హసీం అనే వ్యక్తి ఎముక సర్జరీ కోసం తన వద్దకు వచ్చారని చెప్పారు. అయితే ఆ సమయంలో అంబులెన్స్ యాజమాన్యం డాక్టర్ అందుబాటులో లేడంటూ మాయమాటలు చెప్పి మరో ఆసుపత్రికి తరలించారని చెప్పారు. దీంతో అక్కడ నకిలీ డాక్టర్ చేసిన ఆపరేషన్ వికటించి ఇన్ఫెక్షన్ రావడంతో మళ్లీ వాళ్లు తన దగ్గరకు వచ్చారని చెప్పారు. ఆసిమ్ను సరైన చికిత్స చేసి నడిపించడం జరిగిందన్నారు. కొంతమంది నకిలీ వైద్యులు, ఆర్ఎంపీలు, ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన ఏజెంట్స్, కొంతమంది ఆటో డ్రైవర్లు కమిషన్ దందా చేస్తూ సరైన డాక్టర్లు ఉన్నా కూడా డాక్టర్లు అందుబాటులో లేరని రోగులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ ఎగ్గెన, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, ఎయిమ్స్ హాస్పిటల్స్ మంచిర్యాల. ఇవాళ మనం గ్యాదర్ కావడానికి 2 విషయాలు. ఒకటి, ఒక పేషెంట్ హాజీ 25 ఇయర్స్ గర్మిలా నుండి ఒక 4.5 months బ్యాక్ మిస్లీడింగ్ బై అంబులెన్స్ వాళ్ళు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళేసేసి అక్కడ సర్జరీ చేసేసి తర్వాత అది ఇన్ఫెక్ట్ కావడంతో వాళ్ళు వేరే హైదరాబాద్, కరీంనగర్కి వెళ్ళేసి మన దగ్గర రావడం జరిగినది. దాన్ని ఇలిజారో టెక్నిక్ తోటి సర్జరీ చేసేసి నడిపించేసేసి ఇప్పుడు దాన్ని ఇలిజారో రింగ్ ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతున్నది. సో అది సివియర్ పోరింగ్ పర్స్ విత్ ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ ఉండింది. సో ఈ సందర్భంగా నేను వాళ్ళు మన దగ్గరికి రావాలి, ఎయిమ్స్ హాస్పిటల్స్ ప్రిఫర్ చేస్తే డాక్టర్ గారు లేరని చెప్పేసేసి మిస్లీడ్ చేసేసి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. ఎక్కడైతే డాక్టర్ లేడో అక్కడికి తీసుకెళ్ళేసేసి ఆన్ కాల్ డాక్టర్తో సర్జరీ చేయించడం జరిగినది. అలాగే ఇంతకుముందు ఇంకొక పేషెంట్ కూడా వచ్చినారు. ఆ పేషెంట్ వేరే హాస్పిటల్కి వెళ్ళేసేసి అక్కడ డాక్టర్ లేరు, సో వేరే దగ్గరికి వెళ్ళేసి సర్జరీ చేయించుకొని మళ్ళీ 3-4 times ఆ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతున్నది. ఇది మిస్లీడింగ్ ద పబ్లిక్. సో అంబులెన్స్ వాళ్ళు అయితేనేమి, కొంతమంది నకిలీ వైద్యులు ఆర్ఎంపీలు అయితేనేమి, ఇంకా ఇన్సూరెన్స్కి సంబంధించిన ఏజెంట్స్, కొంతమంది ఆటో వాళ్ళైనా వేరే వాళ్ళు ఏదైతే కమిషన్ దందా చేస్తున్నారో వాళ్ళందరూ పబ్లిక్ని మిస్లీడ్ చేసుకుంటూ అన్ప్రొఫెషనల్, అనెథికల్ హాస్పిటల్కి తీసుకెళ్ళేసేసి
ప్రజలపైన ఫస్ట్ సర్జరీ ఫెయిల్ అయ్యేదానికి కారణమవుతున్నారు. 2 వాళ్ళకి ఆర్థికంగా భారమవుతున్నది. తర్వాత మానసికంగా శారీరకంగా వాళ్ళు ఇబ్బందులు పడే నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇన్నోవా కారు పూర్తిగా దగ్ధమై కాలిపోయింది. కారులో 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన ఇన్నోవా కారు తెల్లవారుజామున గుండ్రాంపల్లి వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. అనంతరం హైదరాబాదు విజయవాడ వైపు వెళ్లే రోడ్డుపై పడి భారీగా అగ్ని ప్రమాదానికి గురైంది. ఇది గమనించిన స్థానికులు కారులో ఉన్న 8 మందిని కాపాడారు. వారికి గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.